కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురముండు ఆయుబ్ తన ఇంటిలో ఉంచిన 5 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుత్తరపల్లి గ్రామానికి సమీపంలో గల ఒక క్వారీ నందు 30 మంది కూలీలతో రాతి పని చేయిస్తూ తాను మేస్త్రిగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీత భత్యాల నిమిత్తం గురువారం 5 లక్షల రూపాయలను ఇంటిలో ఉంచినట్టు తెలిపారు. తన ఇంటిలో తన తల్లితో పాటు 12 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని, తాను పనికి వెళ్లిపోగా తమ్ముడు స్కూల్కు వెళ్లారని, మధ్యాహ్న సమయంలో తల్లి సమీపంలోని దళవాయి కొత్తపల్లి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి లోనికి వెళ్ళగా బీర్వా లాకర్ సైతం పగలగొట్టి ఉండడాన్ని గమనించినట్టు తెలిపారు. ఎవరు గుర్తు తెలియని తమ ఇంటి తలుపులను బీర్వా లాకర్ను పగలగొట్టి అందులోని సొమ్ము కాజేసినట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయాలను కుప్పం పోలీసుల దృష్టికి తీసుకువచ్చామని, వారే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. డబ్బు దాంట్లో డబ్బులు దాంట్లో ఉంటుంది. అద్దం గిద్దం అంతా పగిలి కొట్టినాను. ముందర ఎంట్రన్స్ గ్లాస్ నా పేరు అయ్యూబ్. నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి పీసులు కట్టిస్తున్నాను. జనాలు పెట్టి 30 జనాలు నా వర్కర్స్ నాతో పని చేస్తున్నారు. కానీ నేను పీసులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకొని వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక 5 లక్షలు. కొన్ని అమౌంట్ జనాలతో ఒకటిన్నర జనాలు ఇస్త్రీ నాకి ఒక చీట వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టింది. మొత్తం 5 లక్షలు ఇంట్లో పెట్టింటిని. పెట్టేసి నేను పొద్దున్న 6 గంటలు కలిసి పనికి పోయిస్తుంది. 6 గంటలకు పని పెట్టిన తర్వాత నేను పోయిస్తుంది. తర్వాత పొద్దున్నే సాయంత్రం 4 గంటలకు వచ్చి చూస్తే అంత బీరు అంతా పగిలి కొట్టి, అంత డోర్ అంతా పగిలి కొట్టి, వాకర్ అంతా పగిలితే అంతా దొంగతనం చేసుకొని పోయిండారు. దొంగతనం చేసుకొని వాళ్ళు పోయిండారు. చూస్తే మనము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన అంతా చెప్పినారు, విచారణ జరుగుతుంది అంతా వాళ్ళు చెప్పినారు, న్యాయం చేస్తాం మీకు అంతా చెప్పినారు. మాకు దయచేసి న్యాయం చేయండి, మాకు దయచేసి న్యాయం చేయండి. మనకు డౌట్ వచ్చి ఇద్దరు మా పని వాళ్ళ మీద ఒకరి మీద డౌట్ వచ్చి చెప్పినాము. ఒకరు బామర్ది మీద డౌట్ వచ్చి చెప్పినాము. మనము వాళ్ళ పైన కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము, మనకి ఎలాంటి న్యాయం చేయండి. మాకు వాళ్ళ పైన డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఫాలో చేసినారు. మా అమ్మతో అడిగినారు, రోడ్లో పోయినప్పుడు వాడు అడిగినాడు, మా అమ్మ వాడు నిలుచుకొని ఉంటే అడిగినారు. వాడు చెప్పినాడంటే నేను పని ఏమన్నా ఈ పొద్దు పనికి పోలేదురా అని మా అమ్మ చెప్పింది. వానికి చెప్పిందానికి నేను ఈ పొద్దు పోలేదు పనికి, నేను పిల్లలకు ఒళ్ళకి బాగలేదు, నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా ఉండిపోయి. మా అమ్మ మా ఇంటికి వెళ్ళిపోయి 1.5 గంటకు వెళ్ళింది, వచ్చిపోయింది. తిరిగా వచ్చి 4 గంటలకు వచ్చి చూస్తే అంతా పగిలి కొట్టి, అంతా పట్టపగల్లో అంతా పగిలి కొట్టి, ఇంటికి తావాలంతా పక్క వాళ్ళు ఇంటింతా అంతా చూసినారు. అంతా పగిలి కొట్టి అంతా ఎత్తుకొని పోయినారు. నా సామాన్లంతా మొత్తం డబ్బులు ఇంత సామాన్లంతా కొంచెం డోర్లు అంతా పగిలి కొట్టినారు, బీరో పగిలి కొట్టినారు. డబ్బులు 5 లక్షలు ఎత్తుకొని పోయినారు సార్ వాళ్ళు. అంటే మాకు అప్పుడే నాకు కొంచెం న్యాయం చేయండి సార్. నా తమ్ముడేవాడు, నేను కూడా నా తమ్ముడు పక్కలో నేను కూడా పని చేపిస్తూ ఉండేది. ఏమో 10 ఎత్తుకొని వచ్చి మనం సమార్చి జనాలది డబ్బులంతా పెట్టుకుంటే అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని ఎత్తుకొని వచ్చి పెడితే ఏమని వచ్చి చూస్తే బ్యాంక్ నుంచి ఎత్తుకొని వచ్చి పెట్టాము. తర్వాత డబ్బులు ఏమైందని మాకు ఇంట్లోనే పెట్టింది. మా అమ్మ అందరూ ఉంటే ఏమో జరిగిందంటే డబ్బులు బీరోలు పెట్టేసి మనం 6 గంటలకు బయలుదేరుతామే అంతే. ఇంటి నుంచి పనికి పోయిడిస్తామే. జనాలది డబ్బులు మందు కూడా కాదు, అందరి సొమ్ము అది పని చేపిస్తే వాళ్ళది. ఏం చేశారో వచ్చి చూస్తే 4 గంటలకి పగిలి కొట్టేసినారు మొత్తం. కన్ఫామ్ మా అమ్మ ఆ చిన్నోడు మన దగ్గర పని చేసేవాడు చిన్నోడు, వాడు బామ్మర్ది. ఆ చిన్నోళ్ళు ఇద్దరు వచ్చి ఫాలో చేస్తున్నట్టు ఆ సందులో ఈ సందులో పోయేది పోయేది. వాడు పక్క జనాలు కూడా చెప్పిన అల్లి, వాడి పేరు అల్లి, ಅವ್ರಿಗೆ ನಮ್ಕ ఇదాయిత్ అల్లి ఇదాయిత్. వాడు ఇద్దరు మీద మాకు కన్ఫామ్ డౌట్ ఉంది సార్. వాని మీదే అనుభవం. వాళ్ళు పెట్టి ఎంక్వైరీ చేస్తే మా సొమ్ము మాకు వచ్చేస్తుంది సార్. దయచేసి ఇది మనకి హెల్ప్ చేయండి సార్. చాలా జనాలకి ఎంత డబ్బులు జనాలకి అందరికీ ఇవ్వాలా, మనం పేమెంట్ మేము యాడించి ఇవ్వాలా సార్.